రంగారెడ్డి ఎత్తిపోతలపై సీఎం రేవంత్ రెడ్డి పగా ప్రతీకారాలు పెంచుకున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. అందుకే వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని మంత్రి వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి రూపాయి వెళ్తుంటే కేంద్రం నుంచి రాష్ట్రానికి 20 పైసలు మాత్రమే వస్తున్నాయని విమర్శించారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన అత్యాధునిక జలాంతర్గామి ఐఎన్ఎస్ వాషీర్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాణించారు. జలాంతర్గామిలో ప్రయాణించిన 2 రాష్ట్రపతిగానే కాక తొలి మహిళా రాష్ట్రపతిగా ముర్ము చరిత్ర సృష్టించారు. రాష్ట్ర ప్రజలపై చలిపులి పంజా విసురుతోంది. సుమారు 9 జిల్లాల్లో సింగిల్ డిజిట్ టెంపరేచర్లు నమోదైనట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎట్టకేలకు సిగాచి పరిశ్రమలో జరిగిన ఘటన దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. సిగాచి పరిశ్రమ ఎండీని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వైకుంఠ ఏకాదశికి తిరుమల దేవస్థానం అందంగా ముస్తాబైంది. నేటి అర్ధరాత్రి తర్వాత తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం కానున్నాయి. పిల్లల్లో డిజిటల్ బానిసత్వం పెరుగుతుందని లోకల్ సర్కిల్ సంస్థ సర్వే తెలిపింది. ప్రతి 2 పిల్లల్లో ఒకరు స్మార్ట్ ఫోన్ వ్యసనపరలేనని పేర్కొంది. ఆరావళి మైనింగ్ వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆరావళి కొండల నిర్వచనంపై దాఖలైన సమస్యపై సుమోటో కేసులో కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. భారీ సరుకు రవాణా విమానాలైన C-130J సూపర్ హెర్కులెస్లు త్వరలోనే హైదరాబాద్ లో పూర్తి స్థాయిలో తయారయ్యే అవకాశం కనిపిస్తుంది. సొంత అవసరాల కోసం 80 సరుకు విమానాలను కొనుగోలు చేయాలని భారత వాయుసేన భావిస్తోంది. ఏప్రిల్ నుంచి రామ్జీ ఉపాధి హామీ అమల్లోకి రానుంది. కేంద్రం తీసుకొచ్చిన VBG రామ్జీపై రాష్ట్రాలు లబ్ధిదారులను అనేక ప్రశ్నలు వేధిస్తున్నాయి. ఉన్నావ్ అత్యాచార కేసులో సుప్రీం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో నిందితుడికి విధించిన జీవిత ఖైదీని రద్దు చేసి బెయిల్ మంజూరు చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీం స్టే విధించింది. వెండి ధరల పెరుగుదలపై ఎలన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. పారిశ్రామిక అవసరాలకు వెండి చాలా కీలకమైందని, ఈ స్థాయిలో ధరలు పెరగడం మంచిది కాదని ఆయన హెచ్చరించారు. హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ పట్టివేత కలకలం రేపుతోంది. మియాపూర్ లో MDM డ్రగ్స్ విక్రయానికి ప్రయత్నించిన 2 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. T20 క్రికెట్ చరిత్రలో ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. భూటాన్ కు చెందిన 22 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ సోనం యోషి ప్రపంచ రికార్డు సృష్టించాడు.